ఆయన తమతో దాని యజమానులు మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు ఇది ప్రభువునకు, ఇది ఎవరికి కావాల్సింది చెప్పండి? ఎందుకు ఇది ప్రభుకు కావాలి? గాడిద పిల్ల ఎన్నడూ ఎవరు ఎక్కలేదు. అర్థమవుతుందండి? ఏమో కొంతమంది పాస్టర్ పని చేయనీకి వస్తారు. ఏ పని చేయనిక? రిటైర్మెంట్ అయినాక. ఏమింటూ అందరు చెప్పాలా? రిటైర్మెంట్ అయినాక నేను కూడా సేవ చేస్తానండి, రిటైర్మెంట్ అయ్యాను. ఎందుకు? అంతా అయిపోయింది, ఎకరాలు యేసు రక్తమే. ఏం స్తోత్రం చెప్పండి గట్టిగా. బలమంతా పోయింది, దేవుని బిడ్డల ఆస్తి అంతా పోయింది. దేవుని బిడ్డలారా కొంచెం తిప్పలో ఏ పరిస్థితులు ఏర్పడ్డాయి, అంతా పోయాక నేను కూడా ఏం చేస్తాను చెప్పండి? నేను కూడా సేవ చేస్తాను. ఎన్నడూ ఎవ్వడు ఎక్కల. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. న్యూ జనరేషన్ దేవుని బిడ్డలారా, ఒక కొత్త తరంలో నీవు యవనస్తురాలుగా నీ బలము ఉడికి పోకముందే, నీ ఆస్తి పోకముందే, నీవు ముసలితనం రాకముందే, నీ యవన దశలోనే యేసు కాడి మోయుదువుగాక. చెప్పండి హల్లెలూయా. అందుకే ఎవడు ఎన్నడు ఎప్పుడు ఎక్కలా, యేసు ఎక్కాలి. ఆమేన్. నా జీవితంలో నేను కూడా అదే దేవుని బిడ్డలారా. నా బాల్య దశలో 14వ ఏటే ప్రభుని నమ్ముకున్నాను. ఎన్నో ఏట? 14వ సంవత్సరం దేవుని నమ్ముకున్నాను. నా దేవుని బిడ్డలారా, ఒక బలహీనత నన్ను వెంటాడుతున్నప్పుడు దేవుని బిడ్డలారా, దైవజనులు ప్రార్థించి ఆ బలహీనత పోయినప్పుడు నేను ఆ రోగం నుంచి విడిపించబడ్డా. ఆ తదుపరి ప్రభుని నమ్ముకున్నాను. హల్లెలూయా. చిన్న వయసులో ప్రభుని నమ్ముకున్నాం. అందుకే వాక్యంలో ఉంది కదా, యవన కాలమందు ఆయన కాడి మోయిట నరునికి మేలు. ఆమేన్. మంచిది. యవన కాలం ముందు దేవుని బిడ్డల కాడి మోయిట నరునికి మేలు అని రాయబడింది. మేలు పొందుకోవాలంటే మనం యేసయ్య కాడి